సో హాయ్ ఫ్రెండ్స్ అన్నారు బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మనకి బోనాలు వస్తుంది కదా, బోనాలు జరుగుతుంది కదా. సో హైదరాబాద్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఛానల్ అవుతుంది. సో నేను అది ఒకటి చేశాను, గ్రూప్ బ్యానర్ అనమాట. ఇది ఏంటంటే చిన్న పోస్టర్ లాగా అనమాట. మీకు మీ ఒక ఫోటోతో పోస్టర్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా ఉంటుందండి ఎడిటింగ్ కూడా. సో ఎక్కువ అడవి లేకుండా. సో ఎలా చేసుకోవాలని చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకున్నానండి. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. మీకు ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే దీన్ని ఫస్ట్ యూట్యూబ్లో పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. తర్వాత దీన్ని క్లిక్ చేసుకొని దీనైతే రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకున్న తర్వాత కొంచెం క్రాప్ అనేది మనకి హైట్ అనేది కొంచెం తగ్గించుకున్నానండి. అది తగ్గించుకున్నానండి. 6 పెట్టుకున్నాను, 6 కాదు సారీ, ఒక 8:20 పెట్టుకున్నాను. సరిపోయింది అనిపించింది. 8:20 సరిపోయిద్ది నాకైతే. రొటేట్ చేసుకున్నానండి. మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకొని లేయర్స్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కలర్ ఆపడుతుంది. కలర్లో డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. అయితే మీరు వచ్చిన కలర్ మీరు ఏ కలర్ తీసుకున్నా పర్లేదు. సో అయితే నేను డార్క్ లైట్ గ్రీన్ తీసుకున్నానండి. లైట్ గ్రీన్ తీసుకున్న తర్వాత ఇలా స్క్రోల్ చేస్తే మాకు ఇక్కడ కాంట్రాస్ట్ అనేది బ్రైట్నెస్ ఉంటుంది. బ్రైట్నెస్లో కొంచెం తగ్గించుకొని ఇలా మీరు తగ్గించుకున్న తర్వాత ఇక్కడ మీకు నాయిస్ అని ఉంటుంది. నాయిస్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని ఎనేబుల్ చేసుకోండి. మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో దీని ఏం చేస్తారంటే ఆల్ఫా అనేది 30%, ఇక్కడ ఎన్హెచ్ఎన్ ఉంది కదా, దీని అయితే 15% పెట్టుకొని మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీన్ని ఇంకా కొంచెం చూసుకొని మీకు ఎలా కలుపుకున్నారో కొంచెం శాస్ని తగ్గించుకుంటారా పెంచుకుంటారా అని చూసుకొని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన తర్వాత చూపిస్తాను చూడండి మీకు ఎలా చేసిన అనేది. ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లోకి వెళ్తున్నాను, పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళాను. సో నెక్స్ట్ తర్వాత మనకి స్వీట్ షాప్ అంటే మనకి స్వీట్ షాప్ గురించి కూడా నేను వీడియో చేశాను. అది మీకు నెక్స్ట్ కమింగ్స్ అనమాట. తర్వాత ఇది మనం ఈ టైప్ చేసుకోవాలి కాబట్టి సో ఈ టైప్లో అక్కడ తోరణాలు ఎన్ని ఉన్నాయి అవి కూడా పెట్టేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లోకి వెళ్ళిన తర్వాత సో నేనైతే దాంట్లోకి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్స్లోకి వెళ్ళానండి. డౌన్లోడ్స్లో నాకైతే ఒక ఇమేజ్ ఉందన్నమాట. అది తోరణం అనమాట. ఇంకా దాంట్లో ఏంటంటే ఇంకా తోరణం యాడ్ చేసుకొని మనకు నచ్చిన టైటిల్ యాడ్ చేసుకుంటే ఎడిటింగ్ అంతా అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని తీసుకున్నాను చూడండి. అయితే ఇక్కడే ఉండాలి. సో మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు ఖచ్చితంగా లైక్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మంచి మంచి వీడియోస్ నేను చాలా చేశాను. ఒకసారి రెండు వీడియోస్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే అసలు వద్దు. ఎందుకంటే మన ఛానల్ ఖచ్చితంగా నచ్చుతాయి, నచ్చుకొని ఉండవు. సో నేనైతే దాన్ని తీసుకున్నాను చూడండి. ఎక్కడ ఉందో చూసుకుంటున్నాను. ఇక్కడే ఉండాలి. సో ఎనీవే నేనైతే అది పెడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే దీన్ని తీసుకున్నానండి. సో మీకైతే ఖచ్చితంగా అది వస్తుంది. సో నేనైతే మామూలుగా ఎగ్జాంపుల్కి ఇది తీసుకున్నానండి. తీసుకుంటే మనకి ఎట్లా అయితే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే దీన్ని హైడ్ చేసుకున్నానండి. హైడ్ చేసుకున్న తర్వాత దీని అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. చూడండి, నేను దీంట్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని ఖచ్చితంగా ఇట్లా అనుకుంటే మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట. సో కొంచెం పైకి అనుకున్నానండి. సో మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట. దీన్ని లాక్ వేసుకున్నాను. లాక్ వేసుకున్న తర్వాత నేనైతే కొంచెం బ్రైట్నెస్ అనేది కొంచెం డార్క్ అనిపిస్తుంది నాకు, ఎందుకు కొంచెం తగ్గించుకున్నానండి. సో మనకి ఏంటంటే జస్ట్ ఇలా కావాలంటే తర్వాత నేనైతే బోనాలు పిఎన్జి నాకైతే అమ్మగారి పేరు నాకు తెలియదు అనమాట. సో దాన్ని తీసుకోవాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్లిక్ చేసుకున్నానండి. క్లిక్ చేసుకుంటే మాకు బ్రష్ సిమ్లో పడుతుంది. క్లిక్ చేసుకొని పెన్ సైజు, స్మూత్నెస్, బ్లర్ రేడియస్ పెంచుకున్న తర్వాత ఇలా స్క్రోల్ చేస్తే మనకి వైట్ కలర్ ఉంటుంది. వైట్ కలర్ మీద టచ్ చేసుకొని ఇక్కడ టచ్ చేస్తే మనకైతే ఒక సన్ లాగా వస్తుంది అనమాట. దీన్ని ఏం చేస్తానంటే టెక్స్చర్లోకి వెళ్తున్నానండి. టెక్స్చర్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని క్లిక్ చేసుకున్నానండి. క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మీకు డౌన్లోడ్స్లో ఇచ్చాను పిఎన్జిని అయితే, అది ఇమేజ్ అయితే దాన్ని తీసుకోండి. నేనైతే తీసుకున్నాను చూడండి. సో ఇలా స్క్రోల్ చేస్తే మనకి ఇమేజ్ అయితే వస్తుంది అనమాట. సో నేనైతే ఈ ఇమేజ్ అనేది ఎక్కడ వాడలేదనమాట, అందుకే నేను తీసుకున్నాను దీన్ని. సో ఇది కాదు, సో ఇదిగా అయితే కాదు. సో దాన్ని తీసుకున్నాను చూడండి. ఎందుకంటే ఆ ఇమేజ్ అనేది మనకి క్లారిటీ లేదనమాట. నేను క్లారిటీ చేసుకొని ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇక్కడే ఉండాలి అది. సో ఇదనమాట. నేను చేసంటే లోగోస్ అన్ని రిమూవ్ చేసేసుకున్నాను, చూసుకోవచ్చు మీరైతే. సో నాకు అది 1:1 అనుకోబట్టి 1:1 వేస్తే ఖచ్చితంగా పెట్టుకున్నానండి. పెట్టుకొని మీరైతే. సో పెట్టిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. టిక్ మార్క్ ఇచ్చుకుంటే సారీ గ్యాస్ ఇలా కాదు, సారీ గ్యాస్ ఇలాగ వచ్చిన తర్వాత టెక్స్చర్లోకి వెళ్ళిన తర్వాత బ్రైట్ని క్లిక్ చేసుకొని సో మన యాడ్ అనుకున్న ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత సో సారీ గ్యాస్ యాడ్ చేసుకున్న తర్వాత 1:1 క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఎంత కాలం చూసుకొని సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీన్ని టిక్ మార్క్ ఇచ్చుకున్నానండి. సో చూడండి మళ్ళీ పెట్టుకున్న తర్వాత సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత మీకు ఎంతకాలం చూసుకొని టిక్ మార్క్ చేసుకోండి. మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. చూసుకోవచ్చు, మీకు అయితే అర్థమైపోతుంది. సో మనకి ఇట్లా కనిపిస్తుంది, కానీ సేవ్ చేసినాక నీట్గా కనిపిస్తుంది. ఎందుకంటే మనం చిన్నగా పెట్టుకున్నప్పుడు దాన్ని అట్లా చేసాం కాబట్టి ఇలాగే కనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు నేనైతే అను 0.6 కన్వర్ట్ చేసుకున్నా ఇమేజ్ అదేంటంటే టైపింగ్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్నానండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు అను ఫండ్ ఓపెన్ చేసుకున్న దాన్ని అయితే ఓపెన్ చేసుకున్నాను.
సో ఓపెన్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట. సో దీంట్లో నేను ఏం చేశాను అంటే బోనాలు అనేది తీస్తున్నాను అనమాట. సో బోనాలు అదే మనకి అనూప్ 6 అనమాట. సో నేను ర్యాండమ్గా అయితే ఒక ఇమేజ్ అదైతే యాడ్ చేస్తున్నానండి. సో అదే యాడ్ చేయాలంటే రూల్ లేకుండా నేను మామూలుగా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి వెళ్ళిన తర్వాత దీని ఏం చేస్తుంటే వర్డ్స్లోకి యాడ్ చేసుకున్న తర్వాత సో దీని అయితే కొంచెం లైన్ ఇట్లా ఎడమ ఉంది మనకి, దీని అయితే కొంచెం తగ్గించుకున్నాను. సో మనకి దగ్గర కావాలి కాబట్టి బోనాలు జాతర తీసుకున్నాను. తర్వాత కలర్ వచ్చేసరికి మీరు ఏదో కలర్ తీసుకోండి. సో నేనైతే ఇక్కడ ఏ కలర్ తీసుకున్నా అదే కలర్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత స్ట్రోక్ అనేది ఎనేబుల్ చేసుకున్నానండి. వైట్ కలర్ తీసుకున్నాను, కొంచెం ఎక్కువ పెంచుకున్న తర్వాత ఇక్కడ షాడో వచ్చేసరికి ఒపాసిటీ అనేది 30%, బ్లెరెస్ 0%, ఎక్స్ అనేది 5%, వై అనేది 4% పెట్టుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకొని పెట్టుకోండి. మీకైతే మీ ఫోటో వస్తుంది అనమాట. నేను ఆ ఫోటోకి తీసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ తర్వాత ఇబ్బంది అయిపోద్ది. సో ఆ ఫోటో అనేది నేనైతే ఫోటో రూమ్లో రిమూవ్ చేసి పెట్టుకున్నానండి. ఫోటో రూమ్లో నేను రిమూవ్ చేసి పెట్టుకున్నాను. ఆ మీద కూడా మీకు ఇమేజ్ అయితే ఇవ్వడం లేదు, ఎందుకంటే ఇది హీరో ఫోటో కాబట్టి. సో నేనైతే ఆ ఇమేజ్ తీసుకున్నాను చూడండి. ఇక్కడ ఉండాలి. ఇంకా అయిపోలేదండి, ఇంకా ఉంది. కింద మీకు షాడో గీడో అన్నీ యాడ్ చేసుకోవాలి కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని తీసుకున్నాను చూడండి, ఇక్కడెక్కడ ఉండాలి ఇదనమాట. సో ఇది మీకు తెలిసే ఉంటుంది, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అనమాట, మన కన్నడ స్టార్ అనమాట. మీకు కన్నడలో ఉండాలైతే ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. బెంగళూరులో ఉన్న కర్ణాటకలో ఉన్నా కానీ, ఎందుకంటే అంటే బాగా ఫేమస్ అనమాట. మన ఎన్టీఆర్ ఫేమస్ అలాగనమాట ఇక్కడ కర్ణాటకలో. తర్వాత దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని కొంచెం పైకి అనుకున్న తర్వాత దీనికి లాక్ చేసుకున్నానండి. లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ టెస్ట్ బటన్ చేసుకున్న తర్వాత దీన్ని లాక్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో దీంట్లో నేను క్లిప్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత సో ఇది కాదు, సో నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. క్లిప్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత సో చూడండి, నేను క్లిప్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత నాకైతే ఆ ఇమేజ్ ఉందా లేదా చూస్తున్నాను. సో అదే లేదనమాట, నేనైతే దీన్ని తీసుకున్నాను. శుభాకాంక్షలు కూడా మీరు యాడ్ చేసుకోవాలండి. కింద యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఛాలెంజింగ్ సెట్ దర్శనం పెట్టుకొని తర్వాత దీని ఏం చేస్తాను, మా అమ్మవారి తల్లి ఫోటో తీసుకున్నాం కదా, దాన్ని ఇంకో తీసుకోండి. తీసుకున్న తర్వాత టెక్స్చర్లోకి వెళ్ళి దీన్ని రిమూవ్ చేసుకున్నానండి. రిమూవ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే అందరికీ కింద పెంచుకోండి, మనకి ఈ టైప్ అయితే వస్తాయన్నమాట. సో లాక్ వేసుకోమాకండి, లాక్ వేసుకోకుండా సో దీన్ని జస్ట్ హెడ్ మీద పెట్టుకోండి. మనకి ఏంటంటే హైలైట్ అవుతుంది అన్నమాట ఫోటో అనేది. తర్వాత మన ఈ ఇమేజ్కి ఏం చేస్తామంటే ఛాలెంజ్ స్టార్ అని చెప్తున్నాం కదా, దానికి ఏం చేస్తామంటే పొన్నాల ఫాంట్ అయితే యాడ్ చేసుకోనండి. పొన్నాల ఫాంట్ అయితే మంచిగా అనిపిస్తుంది మీకైతే. సో నేనైతే పొన్నాల ఫాంట్కి వెళ్తున్నాను. సో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొన్నాల ఫాంట్కి అయితే వెళ్ళిన తర్వాత పొన్నాల ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నాను. సో దీనికైతే పింక్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ యాడ్ చేసుకున్నాను. సో నేను ఎంత యాడ్ చేశాను అంటే రెడ్ కలర్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత దీనిలోకి వచ్చిన తర్వాత స్ట్రోక్ అనేది వైట్ కలర్ ఇచ్చుకున్నానండి. వైట్ కలర్ ఇచ్చుకున్న తర్వాత షాడో అనేది ఒపాసిటీ అనేది 30%, బ్లర్ అనేది 0%, వై అనేది ఎక్స్ అనేది 5%, వై అనేది ఇవన్నీ తీసుకున్న తర్వాత సేమ్ యాస్టితే తీసుకుని అన్నింటిగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఇలా వచ్చిన తర్వాత నాకేంటి పేరు అనేది హైలైట్ కాలేదు. అప్పుడు ఏం చేస్తానంటే షేప్స్లోకి వెళ్తానండి. షేప్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఎంత షేప్ కావాలో చూసుకోండి. సో నాకేంటంటే అక్కడ జస్ట్ పేరు మీద పెట్టుకోవడం కోసం అనమాట. జస్ట్ పెట్టుకున్న తర్వాత దీనైతే కింద కనుక్కున్నాను, నేను కింద పెట్టుకున్నాను. పూసుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట. సో దీనికి ముందర మనం టెస్ట్కి యాడ్ చేసాం కదా, అదే కలర్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఆ కలర్ కానీ లేదంటే ఏదైనా ఆరెంజ్ కలర్ కానీ అలా యాడ్ చేసుకోండి, మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే లైట్ కలర్ అయితే మంచిగా ఉంటుంది, ఆపోజిట్ కలర్ అయితే. సో నేనైతే లైట్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. సో దాని లైట్ చేయాలంటే రూల్ ఏం లేదు కాబట్టి సో నేను ఈ కలర్ తీసుకున్నాను. సరిపోయింది అనమాట, నాకైతే బాగా అనిపించింది. తర్వాత మనం ఇంకా దీనికి చిన్న కరెక్షన్స్ అన్నీ చేసుకుంటే ఎడిటింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ ఏం పెట్టలేదంటే శుభాకాంక్షలు పెట్టుకోలేదు, ఇవన్నీ వచ్చేసినట్టే. తర్వాత సేవ్ బటన్ తీసుకొని సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా నీట్గా వచ్చిందో. సో ఆ విధంగానే చేశాను అనమాట. చూసారు కదా ఎట్లా. సో మీకైతే ఈ తోరణాలు కావాలో ఈ తోరణాలు ఇస్తాను, లేదా ఈ తోరణాలు కానీ ఈ తోరణాలు ఇస్తాను, ఏదైనా హెచ్డీలో ఉంటాయి మన దగ్గర. తర్వాత ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ ఏం లేదండి, తోరణాలు ఒకటి అమ్మవారి తల్లి ఫోటో అయితే అది పోచమ్మ తల్లి ఫోటో అయితే ఇస్తాను, ఇంకంతకన్నా ఏమీ లేదన్నమాట. సో వీడియో తిరిగా నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ. ఒకవేళ మీకు బోనాలు పిఎన్జీలు కావాలనుకుంటే, అది బోనాలు టైట్ కావాలనుకుంటే మనకి లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను, ఆ వీడియోలో అప్లోడ్ అయ్యి ఉన్నాయి చూసుకోండి. సో వీడియో తిరిగా నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.